ఎప్పుడైతే ఇక ధృష్టద్యుమ్నుడితో యుద్ధం చేసి రథాన కుప్పగూలాడో దుర్యోధనుడు, ఇక కృతవర్మ కూడా భీముడితో ఇక యుద్ధం చెయ్యలేక కృతవర్మ చాలా కష్టపడుతున్నాడు. ఎందుకంటే ఈ కృతవర్మ కూడా యాక్చువల్లీ భీముడితో క్లోజ్ అయిన మనిషే. ఎందుకంటే కృతవర్మ నేను గతంలో మీకు చెప్పాను, కృష్ణుడి యొక్క 2 అక్షోహిణి సైన్యమైన ఈ కౌరవ సైన్యకి అధిపతిగా వచ్చాడు అని. కాబట్టి ఆ కృతవర్మ కూడా భీముణ్ణి ఏమి నిగ్రహించగలడు, ఇక అది మాట్లాడటమే దండగ. ఇదంతా చూచాడు దుర్యోధనుడు. ఇక ఇవన్నీ ఇక్కడ జరుగుతుంటే ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడికి ఒక కొత్త విషయం చెప్తున్నాడు. ఏ శిఖండినైతే అశ్వత్థామ చంపటానికి ప్రయత్నించాడో, ఏ శిఖండినైతే సాత్యకి రక్షించి తీసుకువెళ్ళిపోయాడో, ఆ శిఖండి ఇప్పుడు కొత్త రథం మీద అర్జునుడి దగ్గరికి చేరుతున్నాడు అని. అక్కడ ఇమీడియట్లీ ఒక్కసారిగా ధృతరాష్ట్రుడికి ఒక చిన్న భయం ఏర్పడింది. ఎందుకంటే శిఖండి కేవలం భీష్ముడి దగ్గరికి రాకూడదు. అదే తన కొడుకు మొదటి రోజు అందరికీ చెప్పింది. అందరినీ కాపాడేవాడు భీష్ముడు. భీష్ముడిని శిఖండి నుంచి కాపాడటం ఇక్కడ 11 అక్షోహిణి సైన్యం ధర్మం. కాబట్టి ఎప్పుడైతే ఆ దుర్యోధనుడు కూడా ఆ ధృష్టద్యుమ్నుడిని నిగ్రహించలేని వాడై రథంలో కుప్పగూలాడో, ఒక్కసారిగా శిఖండి ఎప్పుడైతే ఇక ఆ అర్జునుడు పక్కకు చేరాడో, ఇక ద్వంద్వ యుద్ధాలు ఆపండ్రా నాయన, అందరూ కలిసి భీష్ముడు పక్కకు చేరండి అని ఒక్కసారిగా అరవటంతో ఇక భీష్ముడి పక్కన బలగం పెరుగుతుంది. అంటే భీష్ముడు, త్రిగర్త సామ్రాజ్యానికి చెందిన సుశర్మ వీళ్ళిద్దరూ కలిసి అర్జునుడితో యుద్ధం చేస్తే ఇప్పుడు ఇంకా వీళ్ళిద్దరికీ లెఫ్ట్ రైటు మొత్తం కౌరవ సేన మొత్తం వచ్చి చేరింది. పడిపోయిన మూర్చపోయిన శల్యుడికి కూడా కొంచెం నీళ్ళది కొట్టి కొత్త రథం ఇచ్చారు. ఇక శల్యుడు కూడా వచ్చి ఆ భీష్ముడు పక్కన నించున్నాడు. ఇక దుర్యోధనుడు తమ్ముళ్ళు, దాని తర్వాత జయద్రథుడు, శల్యుడు, మొత్తం శకుని అందరూ కలిసి వీళ్ళ దగ్గర చేరారు. ఇక భీష్ముడి దగ్గరికి ఇంతమంది కలిసి అర్జునుడితోనూ శిఖండితోనూ యుద్ధం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఇక అర్జునుడు, శిఖండి కేవలం వీళ్ళు మాత్రమే ఇక్కడ మిగిలారని చెప్పి ఇక పాండవుల వైపు మొత్తం భీముడు, నకులుడు, సహదేవుడు, ధర్మరాజు, ఇక వాళ్ళ వైపున్న ఈ ద్రుపదరాజు అందరూ వాళ్ళ వైపు చేరారు. ఒక విరాటరాజు మాత్రమే తన కొడుకు చనిపోయి యుద్ధరంగం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళందరూ